స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ బాగా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి. ఇప్పుడు అందులోని ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా చిటికెడు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా మనము ఆయిల్ యాడ్ చేసుకున్నట్లయితే పాస్తా అనేది మనకి పొడి పొడిగా వస్తుందండి. సో అందుకే యాడ్ చేసుకోవాలి. ఈలోపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 కప్ పాస్తా, 1 ఆనియన్, 1 టొమాటో, కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్. ఇలాంటి సాసెస్ లేకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పాస్తా అనేది. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అనేది మనకు బాగా రోలింగ్ బాయిల్ అయ్యి పెళ్ళాలండి. ఇప్పుడు మనం పాస్తా యాడ్ చేసుకుందాము. పాస్తా అనేది మనం 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఓవర్ కుక్ చేసుకోవద్దు, మరీ సాఫ్ట్గా అయిపోతుంది. ఇట్లా ఉడికినాక మనము ఫోక్ స్పూన్ కానీ లేదంటే చాక్ కానీ పెట్టి కొద్దిగా అలా నొక్కినట్లయితే అవి కట్ అయిందంటే మనకి ప్రాపర్గా కుక్ అయినట్టు. సో ఆ విధంగా చెక్ చేసుకోండి. 5 మినిట్స్ కుక్ చేసుకొని సరిపోతుంది. నాకైతే బాగా కుక్ అయిపోయిందండి 5 మినిట్స్కి. ఈ విధంగా స్ట్రైనర్లో స్ట్రెయిన్ అప్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్నాక ఈ విధంగా కూల్ వాటర్తో అలా వాష్ చేసుకున్నట్లయితే ఓవర్ కుక్ అయిపోకుండా ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే మనకి పొడిగా కూడా వస్తుందండి. పాస్తా కుక్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకోండి. కరివేపాకు, టమాటో యాడ్ చేసుకొని పసుపు కొద్దిగా యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ ఉడకపెట్టుకొని కుక్ చేసుకోండి. కారం, గరం మసాలా, ఇప్పుడు ఉడికించిన పాస్తా వేసేసుకోవాలండి. మసాలా మిక్స్ చేసేలా కలుపుకోవాలి.